అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక జిహెచ్ఎంసీ లాంటి ఒక పెద్ద వ్యవస్థ ఏం పనిచేస్తుంది? మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మనకి ఎట్లాగూ మున్సిపల్ మినిస్టర్ లేడు. మున్సిపల్ శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ప్రతిరోజు కుక్కల దాడి, చిన్నారి మృతి, కుక్కల దాడి, చిన్నారికి గాయాలు. చిన్నారే కాదు, పెద్ద పెద్దల మీద కూడా వస్తున్నాయి కుక్కలు, గుంపులు. మొన్ననే ఆ గచ్చిబౌలిలో వాకింగ్ పోతుంటే ఒక మహిళ పడ్డాయి గుంపు కుక్కలు. చూస్తే దారుణం జరిగింది నిన్న జవహర్ నగర్లో. చిన్నారి మృతి, మున్సిపల్ అధికారి నిర్లక్ష్యం కాదంటారా? చూడండి ఎంత పెద్ద. హైదరాబాద్లోని జవహర్ నగర్లో మంగళవారం రాత్రి వీధి కుక్కలు దాడిలో 7.5 బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని ఎగబడి కుక్కలు ఈడ్చుకపోయినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారు. ఒకసారి చూడండి ఎట్లా ఉంది. అప్పుడు ఎవరు లేరా? మీరు ఎవరు లేరా? కదా నా ఫోటోలు మీకు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే 2 సంఘాలు జరిగినాయి వెంబడి. ఒక దగ్గరనేమో 11 నెలల పిల్లగాన్ని కుక్కలు గుంజుకపోయి చంపేసినాయి. ఇంకో దగ్గర ఇంకొక పిల్లగాన్నేమో తల మీద కొరికితే బ్రెయిన్ బయటపడ్డది, చచ్చిపోయింది. ఆ పిల్లడు హాస్పిటల్ తీసుకుపోయే లోపల. అసలు ఏం జరుగుతుంది మరి? ఎక్కడ సిస్టమ్, ఎక్కడ లోపం ఉంది? కుక్కలు ఈ 2 కాదు సంఘటనలు. ప్రతిరోజు హైదరాబాద్లో, తెలంగాణలో ఇష్యూ రిపీట్. జిహెచ్ఎంసీ మేయర్ గారు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. అభివృద్ధి కోసమే అధికార పార్టీకి పోయింది. ఇదేనా అభివృద్ధి? అధికార పార్టీ పోయి ఇంక మళ్ళీ అధికారం ఎంజాయ్ చేయడమేనా, లేకపోతే జనాల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా? అదే అర్థమైతే లేదు. ఇప్పుడు పార్టీ మారడంలో ఉన్న చిత్తశుద్ధి మేయర్ గారికి జనాల మీద ఉందా లేదా? ఈ కుక్కలు జనాలను చంపేస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? ఉత్తగా టైంపాస్ కాదు కదా జిహెచ్ఎంసీ ఉన్నది. ఉత్తగా ఏదో రాజకీయాలు చేసుకొని కాదు జిహెచ్ఎంసీ వేదికగా. ఖచ్చితంగా కుక్కలను పట్టాలి, జనాలను రక్షించాలి, కాలనీలు శుభ్రంగా పెట్టాలి, మురికి కాలువలు పొంగకుండా చూడాలి. ఇదే కదా జిహెచ్ఎంసీ బాధ్యత. ఎంతసేపటికి పర్మిషన్లు ఇవ్వడం, డబ్బులు వసూలు చేసుకోవడం, లేకపోతే ఎక్కడో భూములు వస్తే సెటిల్మెంట్ చేసుకోవడం, అధికార పార్టీలకు పోయి ఎంజాయ్ చేయడం, ఇవి కాదు కదా ఎవరికైనా కూడా కావాల్సింది. మరి ఎందుకు అట్లా అవుతుంది? దీనికి ఎవరు బాధ్యులు? రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, చాలా సీరియస్గా రెస్పాండ్ అయినట. ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారట. ఏమవుతుంది? ఆ పిల్లాడు తిరిగి వస్తారా? మీరు సీరియస్గా రియాక్ట్ అయితే, మీరు సానుభూతి తెలిపితే వస్తారా? ఆ పిల్లాడు ఎన్నిసార్లు సానుభూతి తెలుపుతారు? ఎన్నిసార్లు సీరియస్గా రియాక్ట్ అవుతారు ముఖ్యమంత్రి గారు? మున్సిపల్ శాఖ మీ దగ్గరనే ఉంది, మీ చేతిలోనే ఉంది. పోనీ ఎవరైనా ఇంకొక మినిస్టర్ ఉంటే ఆ మినిస్టర్ పనిచేస్తలేడని అడగనికి మీకైనా ఛాన్స్ ఉండేది. కనీసం ఏమేమో మినిస్టర్ నీ మున్సిపల్ శాఖ మొత్తం ఇట్లయితుందని అడగనికి ఛాన్స్ ఉండేది. అడగనికి కూడా లేదు. మీరే మున్సిపల్ శాఖ మినిస్టర్. ఏ శాఖ ఖాళీగా లేదు. ఒక మనిషి ఎన్ని పనులు చేస్తాడు? అన్ని శాఖలు వద్దబెట్టుకొని రోజుకో ఘోరం. ఈ కుక్కలను ఎవరు పట్టాలి? ఎవరి బాధ్యత? వీధి కుక్కలు దాన్ని పట్టాల్సింది జిహెచ్ఎంసీ కదా. ఆ విభాగం ఉందా? ఎత్తేసినరా జిహెచ్ఎంసీలో? మేయర్ గారు పట్టించుకోండి. కేవలం మీరు రాజకీయాలు చేయడం కాదు, తప్పప్పుడు జనాల గురించి కూడా పట్టించుకోవాలి. ఏమవుతుంది, ఎట్లయితుంది అని. నిన్న ఒక విచిత్రమైన వార్త చూసిన నేను. ఎవరో వాళ్ళ కాలనీలో ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి ట్వీట్ చేసింది. ఎవరికి? కేటీఆర్ ట్వీట్ చేసిండు. అరుంధతి ఎంక్లేవ్ కాలనీలో సమస్యలను 6 నెలలుగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ట్వీట్ చేసిన కాలనీవాసి. 48 గంటల్లో సమస్య పరిశీలించుకుంటే శ్రమదానం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. 12 గంటల్లో వదిలిన యంత్రాంగం లాస్ట్కి పోయి ఈ పని చేస్తున్నారు. ఆ కాలనీలో ట్వీట్ చేస్తే ఇప్పుడు ఉరికిండ్రు. తెలియదా? 6 నెలలకి వెళ్ళి అక్కడ కాలనీ ఉన్న సంగతి తెలియదా? అక్కడి నుంచి ట్యాక్స్లు వసూలు చేస్తారు లేదా జిహెచ్ఎంసీ? హైదరాబాదులో చెరువుల మొత్తం గుర్రపు డెక్క నిండిపోయింది. దాన్ని తీసే ప్రయత్నం కూడా చేస్తలేదు జిహెచ్ఎంసీ వాళ్ళు.
దాదాపు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలో మొత్తం పోయినాయి. జిహెచ్ఎంసీ ఏరియాలో చాలా చెరువులు గిబ్జాలు పోయినాయి, కుంటలు అయిపోయినాయి. ఇంకా కొన్ని చెరువులు అక్కడక్కడ ఉన్నాయి. దాదాపు 48-50 చెరువులు ఉన్నాయంట. అసలు చాలా ఏరియాల్లో ఇప్పటి వరకు గుర్రపు డెక్క తీయడానికి టెండర్లు కూడా పిలవలే. ఆ దోమలు ముసిరి జనాలు మలేరియా, డయేరియా, రకరకాల వ్యాధులు, జ్వరాలు, ఎక్కడ చూసినా జ్వరాలే. ఎందుకనంటే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం. ఏమవుతుంది అసలు జిహెచ్ఎంసీలో? జిహెచ్ఎంసీ ఉంటుందా? ఎత్తేస్తారా? మొత్తానికి హైదరాబాద్ వదిలేస్తారా? తెలంగాణ అంటే హైదరాబాదే కదా 80%. ఇక్కడనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే, ఇక్కడనే కుక్కలు దాడి చేసి జనాలను చంపేస్తుంటే, ఇక్కడనే ఎవరు పట్టించుకోకపోతే, ఇక్కడనే ఇట్లా ఉంటే పరిస్థితి తెలంగాణతో ఏమవుతుంది? ఎక్కడ పాలన మీద పట్టొస్తలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే కొత్త, మున్సిపల్ శాఖ కొత్తనే ఆయనకి. సరే, అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద. కానీ ఇక్కడ మేయర్ అయితే ఉంది కదా, లాస్ట్ 5 yearsకి వెళ్ళి మేయరే ఉన్నారు కదా. 5 ఎక్కడ 5 ఆల్మోస్ట్ 5 years మేయరే ఉన్నారు కదా. మీరే కదా వ్యవస్థ నడిపిస్తున్నది, ఆఫీసర్లు ఉన్నారు కదా, వ్యవస్థ అదే ఉంది కదా. ఏమవుతుంది మరి? ఎందుకు రివ్యూ చేస్తలేరు? అసలు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే మున్సిపల్ మినిస్టర్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటిదాకా కుక్కల బెడద మీద, కుక్కల దాడుల మీద ఇప్పటిదాకా ఒక్క రివ్యూ చేయలేదు. అసలు మీకు సంబంధం లేదా? ప్రభుత్వానికి సంబంధం లేదా? కుక్కల దాడి అనేది జనమే బాధ్యులు దానికి. అసలు కుక్కలను చూస్తే, కాలనీలో కుక్కలను చూస్తే భయపడాల్సి వస్తుంది. ఎక్కడన్నా 2 కుక్కలు వస్తున్నాయంటే అంతా జనాలు ఉరుకులు పరుగులే. దాన్ని పట్టాలి కదా, దానికి ఏదో వేయాలి కదా, దానికి ఒక పరిష్కారం కనుక్కోవాలి కదా. జిహెచ్ఎంసీలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి. అసలు పనులు లేవు. వర్షాకాలం వస్తుందని అంటే ఎట్లుండాలి? రోడ్లు మొత్తం చమక్ మెరవాలి. ఎక్కడిదక్కడ మొత్తం నీళ్ళు పోయే వేస్ ఎక్కడ ఉంటావో అవుట్స్ అవన్నీ కూడా మొత్తం శుభ్రం చేసి పెట్టాలి. ఏకంగా ఫ్లైఓవర్ మీద నీళ్ళు మళ్ళీ అశోక్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ మీద మధ్యలో కొంత ఇట్లా డౌన్ ఉంటుంది కదా, అక్కడ నీళ్ళు మళ్ళీ. ఎందుకంటే ఆనే నీళ్ళు పోయేది ఉంటుంది, అది మూసుకుపోయింది. దాన్ని మేనేజ్ చేస్తూ లేరు. ఇప్పుడు చెట్లు కొడుతుంటారు ఆడాడు. ఇంకా ఇప్పుడు కొట్టాల్సిన చెట్లు రోడ్ల మీద. అసలు ఏమవుతుంది వ్యవస్థ? జిహెచ్ఎంసీకి ఏమైంది? ఈ కుక్కల బారితో ఎంతమంది చచ్చిపోతే ఇంకా జిహెచ్ఎంసీ రెస్పాండ్ అవుతుంది దీని మీద? జిహెచ్ఎంసీ బాధ్యులు కదా దీనికి? ఈ పోయిన ప్రాణాలు తీసుకొస్తారు ఎవరన్నా? ఈ నివాళులు అర్పించేతల్లో, సానుభూతి తెలిపే వాళ్ళు, సీరియస్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు, మేయరో పట్టుకొస్తారా? మనకి దానికి ఇది దేనికోసం? ఇది ఈ వ్యవస్థలను ఎందుకు? మీరందరూ ఎందుకు? జనాలు కుక్కలు కలిసి చచ్చిపోతుంటే, చిన్న పిల్లల్ని ఎత్తుకపోయి గుంపులు కుక్కలు ఎత్తుకపోతున్నాయంటే దాని అర్థమైంది? ఎన్ని కుక్కలు కలిస్తే ఒక పిల్లాన్ని ఎత్తుకపోతాయి? ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది తెలంగాణలో? తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోతుంది చూడండి. రోజు హైదరాబాద్లో ఏనో దగ్గర, ఏదో ఒక కాలనీలో, ఏదో ఒక మారుమూల కాలనీలో, ఏనో ఒక బస్తీలా, ఏనో ఒక రోడ్డు మీద కుక్కల దాడి, బాలుడు మృతి, కుక్కల దాడి, యువతికి గాయాలు, కుక్కల దాడి ఇంకేమో అయ్యింది, కుక్కల దాడి ఇంకేటో అయ్యింది. ఈ కుక్కల్లో లేనిది అసలు అభివృద్ధి తర్వాత విషయం. ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి. అభివృద్ధి కూడా చేయాలి, మీ బాధ్యత అది. మీరు అభివృద్ధి కూడా చేస్తలేరు. అభివృద్ధి లేదు, పనులు లేవు, మొత్తం కాంట్రాక్ట్లు ఎక్కడ రోడ్లు ఆగిపోయినాయి, ఎక్కడిదక్కడ చెత్త చెదారం, మాన్యువల్స్ అని అట్లే ఉన్నాయి. మాన్యువల్స్ రిపేర్ చేసినట్టు కొన్ని చూపించారు, తర్వాత చూస్తే ఎక్కడక్కడ మళ్ళీ అట్లే ఉన్నాయి. రేపు గట్టి వర్షం పడితే హైదరాబాద్లో పరిస్థితి తెలుస్తుంది. చిన్న వర్షాలకే కింద మీద అవుతుంది. కారు కొట్టుకపోయింది నిన్నమో నేను యూసుఫ్గూడలో. ఎక్కడ చూసినా అట్లాంటి సిచ్యువేషన్. హైదరాబాద్లో మెయింటెనెన్స్ తప్పింది, జిహెచ్ఎంసీ పనిచేస్తలేదు, మున్సిపల్ శాఖ పనిచేస్తలేదు. దీనికి బాధ్యులు ఎవరో రెస్పాండ్ కాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.